అభివృద్ధితో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాడు బాలయ్య. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వారందరూ కూడా బాలకృష్ణ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించాడు. మున్సిపల్ చైర్పర్సన్ గా వివరించినటువంటి ఇంద్రజ కూడా పదవికి రాజీనామా చేశారు. కండువా కప్పి బాలకృష్ణ పార్టీలోకి ఆహ్వానించాడు. అయితే మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ 30 గెలుపొందింది. టీడీపీ 6, బీజేపీ 1, ఎంఐఎం 1 చొప్పున అక్కడ విజయం సాధించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2 కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి చేరిపోయారు. ఇక బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ కూడా టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీకి మరో వైసీపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చాడు. దీంతో 20కి చేరింది టీడీపీ బలం. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిసి 22 చేరింది బలం. త్వరలోనే అధికారికంగా చైర్మన్ ఎన్నిక కూడా ఉండబోతోంది. ఇక పార్టీని వీడినటువంటి వారికి సస్పెండ్ చేసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ నిశ్చయం తీసుకున్నారు. సో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళినటువంటి వారిని పైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ సస్పెన్షన్ చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సో ఏదేమైనా కూడా హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. దీనికి సంబంధించి నాయుడు దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ నాయుడు, సో స్థానిక సంస్థల్లో తరచుగా ప్రభుత్వాలు మారిన తర్వాత పార్టీలు మారడం కామన్గా ఉంటుంది. కానీ వైసీపీ చాలా తక్కువ సమయంలోనే స్థానిక సంస్థల్లో కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ పార్టీలోకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ నాయకుల్ని. సో ఏ రకంగా చూడొచ్చు మున్సిపాలిటీ అక్కడ పీఠం కోసం, అంటే ఆల్రెడీ ఇంద్రజ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది? అప్డేట్స్ ఏంటి? మొత్తం హిందూపురం మున్సిపాలిటీ అనేది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో గతంలో ఇక్కడ వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఇంద్రజ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 30 మంది గెలిచినటువంటి పరిస్థితి వైసీపీ తరఫున. ఇటువంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం తరఫున 6 మంది గెలిచినటువంటి నేపథ్యం. మొత్తం మీద ఇప్పుడైతే మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇంద్రజ రాజీనామా చేసి దాదాపు 8 మంది కౌన్సిలర్లతో నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మన తెలుగుదేశం అభ్యర్థిని కోరం తీసుకుని ముఖ్యంగా ఇక్కడ దాదాపు 20 మంది అభ్యర్థులు అయినటువంటి పరిస్థితి. దాదాపు ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి 22 మంది అవుతున్నటువంటి నేపథ్యం. దీనికి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు మొదటి వారంలో ఈ తతంగం కూడా ముగించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీదైతే తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, రమేష్ కుమార్ ను ఎన్నిక చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో గతం నుంచి పనిచేస్తున్నటువంటి అదే సేమ్ కమ్యూనిటీ, ఇంద్రజ కమ్యూనిటీ, బోయ కులస్తులైనటువంటి రమేష్ ను ఎన్నిక చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి రమేష్ కుమార్ ని ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా సీట్లో కూర్చోబెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద అయితే మాత్రం గతంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి 30 కౌన్సిలర్లు గెలిచినట్టు 30 మంది గెలిచినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు పార్టీ మారిన నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఉందో మా ప్రాంతం అభివృద్ధి కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ నందమూరి బాలకృష్ణ అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఇక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఇంద్రజ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీ మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఈ రోజు హిందూపురం మున్సిపల్ తన ఖాతాలో చైర్పర్సన్ తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నుండి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ హిందూపురం ఎస్పెషల్లీ అన్నిటి చోట్ల కన్నా హిందూపురం మున్సిపాలిటీ అనేది కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికైతే మాత్రం మొదటి వారంలో, ఈ రానున్న మొదటి వారంలో మాత్రం దీనికి పూర్తిగా తెరపడనుంది. కోరం సభ్యులు మొత్తం కోరం ఏర్పాటు చేసుకుని మొత్తం 22 మంది అయ్యే పరిస్థితుల నేపథ్యంలో కొత్త మున్సిపల్ చైర్పర్సన్ ని కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి వారంలో ఈ తతంగం అంతా పూర్తి కానుంది అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిందూపురం మున్సిపాలిటీ పై నుంచి వైసీపీ జెండా తొలగిన తర్వాత సుమారుగా మరొక 20 మంది కూడా అటు వైసీపీకి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేవలం 2 డిఫరెన్స్ తో మాత్రమే ఇక్కడ టీడీపీ కైవసం చేసుకునే ప్రయత్నంలో ఇంకింతమందిని వాళ్ళు లాగే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఇంకింతమంది చేరే అవకాశం ఉందా టీడీపీలో? 2 మంది కదా, మొత్తం టోటల్ మీద అయితే 38. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఓటింగ్ తో అయితే
2 అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడు కూడా ఇది తతంగం జరిగే లోపు దాదాపు మొదటి వారం అంటున్నారు. మొదటి వారం లోపల ఇంకా చాలా మంది కూడా వైసీపీ కౌన్సిలర్ కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఏదైతే ఉందో హామీల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వారి ఆ ప్రాంత అభివృద్ధి కావచ్చు, లేదంటే వచ్చే మరి మున్సిపల్ ఎన్నికల్లో వీరికే సీట్ ఇస్తారా, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి, చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం చివరిగా ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి అటు వైసీపీ నాయకులు అయితే మాత్రం ఎవరైతే పార్టీ మారుతున్నారో వీరందరినీ కూడా నవీన్ నిచ్చల్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిచ్చల్ కూడా వీరందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి మిగతా వారి మీద కూర్చొని మాట్లాడతారా, లాంటి పిలిపించుకొని మాట్లాడతారా, పార్టీ మారకుండా ఎలా నిలువరించే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా, ఇటువంటివన్నీ మాత్రం కాస్త సమయం వేచి చూడాల్సిన అంశం. కాకపోతే మొదటి వారంలో మాత్రం తెలుగుదేశం జెండా ఈ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి రూపంలో జెండా ఎగరవేసే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద హిందూపురం మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో 38 మంది కౌన్సిలర్ ఉండగా ప్రస్తుతానికి 22 బలం చేరింది టీడీపీకి. అంటే ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వారు ఓటు వేయడంతో 22కు చేరింది. ప్రస్తుతానికైతే 38లో భాగంగా 20 మంది సుమారుగా కార్పొరేటర్ కూడా అటు టీడీపీ వైపే ఉన్నారు. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే మునుపే ఇద్దరు చేరగా గతంలో 6 గెలుపొందారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో 8 మంది కూడా కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. నా బాలకృష్ణ సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి వారంతా టీడీపీలో చేరారు. సో దీంతో పాటుగా గతంలో గెలిచినటువంటి బీజేపీ, ఎంఐఎం చెరొక కౌన్సిలర్ కూడా టీడీపీలో చేరిన గత అసెంబ్లీ ఎన్నికలను టీడీపీలో చేరిన పరిస్థితి. సో మొత్తం మీద 22కు చేరింది ఓటింగ్ ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి ఎవరో ఒకరు పీఠం ఎక్కే అవకాశం, చైర్పర్సన్ పీఠం ఎక్కే అవకాశం కనబడుతోంది. ఇక వైసీపీ పార్టీకి వారంతా కూడా గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నవీన్ నిశ్చల్ అందరూ కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక స్థానిక సంస్థల్లో టీడీపీ జోరందుకుంది. చాలా మంది కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారంతా కూడా వరుసగా టీడీపీలో చేరేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక అదే స్థాయిలో అటున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వైపు లాక్కునేందుకు టీడీపీ కూడా ప్రయత్నం చేస్తోంది. సో వీటన్నిటిని వైసీపీ ఏ రకంగా నిర్వహిస్తుంది, వైసీపీ ఏ రకంగా కౌంటర్ వేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఈరోజు అభివృద్ధి పరంగానే మా ధ్యేయం నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన